గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది అన్నట్టు. ప్రమాదం జరిగిన చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం ఇస్తారంటే ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇలా తారు చెట్టు మీకు వెళ్ళి ఇతరులు కింద పడిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే ఆదుకోవడం ముఖ్యమే, కానీ అదే ముఖ్యం కాదు. బతుకున్నప్పుడు ఇట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు అన్ని విధాలా ఆదుకుంటే దాన్ని మానవత్వం అంటదని. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దీని కూడా మొన్ననే ప్రభుత్వం వచ్చింది, 3 నెలల ఇప్పుడే విమర్శిస్తే ఎట్లా, ఇప్పుడే అది చెప్పిరాలి. ప్రమాదం అనుకోకుండా వచ్చిన ప్రమాదం, అనుకోకుండా ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడినప్పుడు స్పందించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది, ఏ పార్టీ ప్రభుత్వం అయినా అవ్వచ్చు. అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, ఏమన్నది, ప్రతి గ్రామంలో 5 ఎకరాల జాగా తీసుకుంటాం, ఈ వనం పెడతాం, తాడి చెట్లు ఈ చెట్లు వనం పెడతామని చెప్పి ప్రభుత్వం అన్నది. 4 నెలల ఇప్పటికీ ఏ గ్రామంలో ఇవ్వాలని 5 ఎకరాలు కొన్నారు, 1 ఎకరం ఉన్న దాఖలాలు చూపెట్టింది. సబ్సిడీ ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. ఏమి లేకుండా ఇవాళ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయకుంటే ప్రభుత్వం మీద, పాలకుల మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. వాళ్ళు కేవలం కులవృత్తి మీద ఆధారపడాలి. కులవృత్తే డేంజర్. వాళ్ళ పైకి ఎక్కి దిగడం అంటే మామూలు విషయం కాదు. అయినప్పుడు కూడా కులవృత్తిని ప్రోత్సహించుకోవాలని చెప్పి ఆలోచనతో ఈరోజు వాళ్ళు దాని మీద ఆధారపడి నివసిస్తున్నారు. కాబట్టి 30 సంవత్సరాలుగా పెంచిన చెట్లు దగ్గర పడడంతో ఒక తరం మొత్తం ఇవాళ వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం, ఒక తరం మొత్తం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ ప్రభుత్వం అది చేస్తున్నది. గత ప్రభుత్వం ఏం చేసింది, తాడి చెట్ల దగ్గర, ఈత చెట్ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడుతుంది. ఎందుకంటే వైన్స్ల దగ్గర నుంచి కమిషన్లు వస్తాయి, బార్ల దగ్గర నుంచి కమిషన్లు వస్తాయి. మన సేమ్ అది జరుగుతూ ఉన్నది. తాడి చెట్ల దగ్గర, ఈత చెట్ల దగ్గర ఒక మంత్రి వచ్చామో, నేను తాగి పడతా కళ్ళను నీళ్లను అమ్మే విధంగా డిపోలు పెడతాను, బహిరంగంగా అమ్ముకోవచ్చని ఒక ఆయన చెప్తాడు. ఆ చెప్పే వరకే, చేసేది ఏమి ఉండదు. మళ్ళా తాడి చెట్ల దగ్గర, ఈత దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడితే ఇలా కులవృత్తిని నమ్ముకున్నటువంటి గౌడ కులస్తులు ఏడిపోవాలి. ఇలా మందు తాగితే ఇబ్బంది అనే, కళ్ళు ఆరోగ్యానికి మంచిదని చెప్పి డాక్టర్లు చాలా సందర్భాల్లో సలహాలు, సూచనలు ఇస్తా ఉంటారు. దాన్ని గుర్తించే చాలా మంది తాగడానికి వస్తారు. ఇప్పుడు దాన్ని కూడా మీరు డ్రంక్ అండ్ టెస్ట్ పెట్టి ఇలా మందు తాగండి, బార్లలో పోండి. కానీ ఇటువంటి పరిస్థితి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.